కర్నూలు ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బాధిత కుటుంబాలకు తెలంగాణ సర్కార్ 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో పాటు పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో మాట్లాడారు. సీఎం ఆదేశాలతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. గద్వాల కలెక్టర్ ఎస్పీని ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఎప్పటికప్పుడు ఘటనపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ బస్సు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 6గురు చనిపోయారు. వీరంతా బెంగళూరు వెళ్లేందుకు హైదరాబాద్లో బస్సు ఎక్కారు. గండిమైసమ్మ దగ్గర సత్యనారాయణ, వనస్థలిపురం దగ్గర రమేష్, నిజాంపేట దగ్గర శ్రీహర్ష, మూసాపేట దగ్గర సూర్య, ఎస్ఆర్ నగర్ దగ్గర హారిక, నాంపల్లి దగ్గర ఆకాష్, ఆరంగర్ దగ్గర అశోక్ బస్సు ఎక్కారు. అందరూ బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు అందించింది తెలంగాణ సర్కార్. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వాళ్లకి 2 లక్షల నష్టపరిహారం ఇవ్వనుంది. బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరానన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6గురు ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు లాభాపేక్షే ముఖ్యంగా మారిందని, ప్రైవేటు ట్రావెల్స్ కు ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం కలిచివేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడ్డ వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. The conductor and bus driver, I think they did their best. That's what they're saying. But sad part is because of the bike went underneath the bus. That petrol tank got exploded and it jammed all the doors. That's what the preliminary reports say. And that's why they are not able to, not many of the people are not able to rescue. At least 20 people could come out alive and 10 lives had been lost. And we feel really sad for it. ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర బాధాకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాధిత కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనం కావడంపై విచారం వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. के बीच में कर्नूल डिस्ट्रिक्ट के पास जो बस का प्राइवेट बस का एक्सीडेंट हुआ है वो अनफॉर्चुनेट है. बहुत लोग उसमें जान चले गए और कुछ लोग हॉस्पिटल में भी है. मैं भगवान से प्रार्थना करता हूँ जो हॉस्पिटल में है जल्दी उनको अच्छे से बनकर वापस आना चाहिए और जो देहांत हुए उनको भी मैं श्रद्धांजलि अर्पित. కర్నూలులో బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు. ప్రమాదంపై ఏపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఏపీ అధికారులను కోరారు. ఇప్పుడు మనం దీనికి రీజన్ ఏంటి అనేది మనకు ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. దాని గురించి కమెంట్ చేయలేదు. ప్రజెంట్ అయితే మనకి ఎవరికి ఇంజురీ అయింది వాళ్ళకి ట్రీట్మెంట్, ప్లస్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీకి దాని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తుంది. తర్వాత ఈ దేని వల్ల అయింది, నెగ్లిజెన్స్ ఏం చేయాలని మనం తర్వాత. బస్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డామో తెలియదంటున్నారు నిజాంపేటకు చెందిన రామరెడ్డి. బస్ తగలబడుతుండగా ఎవరికి వారు పరిగెత్తారని చెబుతున్నారు. ఒక వెహికల్ నుంచి వచ్చిన వ్యక్తులు తనను మరో 2 బయటకు లాగారని చెబుతున్నారు. వెనకాల డోర్ని గుద్దుతున్నారు వాళ్ళు. నేను సడన్గా మెలుకొచ్చి ఎవరండి ఏంటండి అని అడుగుతుంటే మాట్లాడతలేదు, గుద్దేస్తున్నారు. గుద్దుతున్న ఒక రెండు నిమిషాల్లో డోర్ ఓపెన్ అయిపోయింది వెనకాలది. అందులోంచి వాళ్ళు దూకేసినట్టున్నారు. యాక్చువల్లీ ఆ దూకినప్పుడు నన్ను ఎవరో మరి చెయ్య నా కాలు కూడా 2 లాగి బయటకు లాగేశారండి. నేను పడిన సెకండ్లో నా మీద ఇంకోటి పడిపోయాడండి. అది చేసిన వాళ్ళకి
నా జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటా, నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఘోర ప్రమాదంపై ఇప్పటికీ తేరుకోలేకపోతున్నామన్నారు క్షేమంగా బయటపడిన వారు. కొద్ది క్షణాల్లోనే జరగాల్సిన నష్టం జరిగిందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకొని ట్రావెల్ బస్ల రూల్స్పై సమీక్షించాలన్నారు.